ఎప్పుడైతే ఇలా ఫాల్స్ ఎవిడెన్సెస్ పెట్టి కేసెస్ వేస్తారో మనం దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాము. ఓకే. పర్టికులర్లీ 498A కేసులో ఎప్పుడైతే దెబ్బలు చూపించి పాత దెబ్బలు చూపించి కంప్లైంట్ వేస్తారో కంప్లైంట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కూడా అయినప్పుడు దాన్ని వెంటనే మనం హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయాలి. ఆ క్వాష్ పిటిషన్లో మనం కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్, మెడికల్ సర్టిఫికెట్స్ ఫ్యాబ్రికేటెడ్, డాక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫ్యాబ్రికేషన్ అన్నది మనము క్లియర్గా వేయాల్సి వస్తుంది. సో దాని మీద ట్రయల్ జరిగినప్పుడు మనము కంపల్సరీగా కూడా ఆ డాక్టర్ని ఒకవేళ హైకోర్టులో క్వాష్ రాకుండా ట్రయల్లోకి వెళ్ళిపోతే ఆ డాక్టర్ని క్రాస్ ఎగ్జామ్ చేయాలి. అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ మనం కోరుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్గా మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. ఏ డాక్టర్ అయినా మీ బాడీ పైన ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది కొత్తదా పాతదా అన్నది ఈజీగా కనిపెట్టేస్తారు. బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్, ప్రొఫెషనల్స్ కదా సార్. యా. సో అలాగే ఎఫ్ఎస్ఎల్ అండి, కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఇస్తారు. ఓకే, క్లియర్ కట్గా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ని కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఇది అసలు ఒరిజినల్ డాక్యుమెంటా ఫేకా, ఇవాళ రేపు ఏఐ వచ్చేసింది. ఏఐ వచ్చిన తర్వాత బూతులు తిట్టింది కూడా ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది. అంటే అదే వాయిస్లో కాల్ రికార్డ్ చేస్తాము, అవతల వైపు నుంచి హస్బెండ్ మిమ్మల్ని తిడుతున్నట్టు, మీరేమో ఇటు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నట్టు, నన్ను తిట్టకండి, నన్ను అలా అనకండి, అబ్యూజివ్ లాంగ్వేజ్లో నాతో మాట్లాడకండి అని ఇటు నుంచి అంటాము, అట్నుంచి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతాము. ఇది ఒక ఫ్యాబ్రికేషన్ క్రియేట్ చేసి రికార్డింగ్ కూడా ప్రూఫ్లో పెడుతున్నారు. దాన్ని కూడా మనము మీరు నిజంగానే తిట్టకపోతే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అందులో నిజానిజాలు మీరు బయటకి అథెంటిసిటీ బయటకు తీయచ్చు.